ఏఐని వాడి కూడా టెక్నాలజీని ఇప్పుడు యుద్ధంలో మనం చూస్తున్నాం సార్, అటాక్స్ ఎలా జరుగుతున్నాయో ఇది ఎలా యూజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు? ఇది ఇంకా ముందు డేంజర్ అంటారా, ఇట్స్ బెటరా? నేను చెప్పాను ఏంటంటే బేసిక్లీ వాడు చేస్తుంది ఏంటంటే ఈ హెజ్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఆన్ ద మిజైల్స్. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి అటాక్ చేయాలంటే ఈ నీడ్స్ ఎ మిజైల్ వచ్చి 1500 to 2000 kilometers రేంజ్ కావాలి. దానికి కావాలంటే ఈ నీడ్స్ టు యూస్ నార్మల్ బెలాస్టిక్ మిజైల్స్ ఆర్ హైపర్సానిక్ మిజైల్స్. ఎందుకంటే ఈ హెస్ గాట్ ఐరన్ డోము, థాడ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ ఆప్ సింధూర్లో మనం ఎలా పాకిస్తాన్ని చేసామో అలాగే అతని దగ్గర కేబిలిటీస్ ఉన్నాయి, మనకన్నా ఇంకా ఎక్కువ కేబిలిటీస్ ఉన్నాయి. వాడు ఫైర్ చేయగానే ట్రాక్ చేస్తారు, ట్రాక్ చేయగానే దాన్ని ఇన్ ద ఎయిర్ ఓన్లీ దే ట్రై టు డిస్ట్రాయ్ ఆర్ డైవర్ట్ ఇట్. ఒకటో రెండు 100 ఫైర్ చేస్తే ఒకటో రెండు పెనట్రేట్ అవుతాయి, కొంచెం క్యాజువల్టీ అవుతుంటాయి. లైక్ బిషెట్మే అయింది, 9 పిల్లలు చనిపోయారని కొన్ని చోట్ల నరు ఇజ్రాయెల్, అది అవుతానే ఉంటుంది. బట్ 9 out of 10 దే విల్ డిస్ట్రాయ్. బట్ ద థింగ్ ఈజ్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దే హ్యావ్ created large number of missiles. Some of them are missiles and drones and UAVs, which when it is fired, which is multi MIRV type, fire చేయగా దాంట్లో whatever actual missile ఉంటుంది with ammunition. Rest of the 8-9 are dummies అనమాట. ఎవరికి అర్థం కాదు 9-10 dummies అయ్యి యాక్చువల్ ఏది అందులో తెలియపోతే. అందుకని యూ యూజ్ యువర్ actual resources and you spend too much of money trying to destroy the 9-10, but actually there's only one which has the capacity to destroy you or cause casualties. So he has got the 2000-3000 plus UAV drones. మీరు చూసే ఉంటారు టీవీస్లో, he's got a huge factory of UAVs drones. విజువల్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర, చూస్తాం. UAV drones హెవీగా వాడుతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే యువర్ ఎక్స్పెండిచర్ అండ్ దెన్ యూ హ్యావ్ ది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. ఎక్కడ వాడతామో తెలియదు. ఈ మే బీ యూజింగ్ ఫ్రమ్ హౌతీ, రెడ్ సీ నుంచి వాడచ్చు, లెబనాన్ నుంచి వాడచ్చు, లేకపోతే సిరియా నుంచి వాడచ్చు, ఎక్కడి నుంచైనా వాడచ్చు. యూఏవీ డ్రోన్స్ ఇస్ స్మాల్, దిస్ వన్ ఇట్ కెన్ కాస్ అలామ్ అండ్ ఇట్ కెన్ కాస్ మ్యాక్సిమం డిస్ట్రక్షన్. మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం సార్, డే అండ్ నైట్, అంటే ఒక టైం అంటూ లేదు, వాళ్ళు చేయాల్సుకొని చేసి విధ్వంసం చేస్తూనే ఉన్నారు సార్. ఇటు ఇరాన్ కూడా అదేవిధంగా రెస్పాండ్ అవుతుంది సార్. ఏంటి సార్ ఇండియా స్టెప్ ఏ విధంగా ఉండదు సార్? మోదీ గారు చాలా ఏంటంటే నేను చెప్పినాను ఏంటంటే ఐ ఆల్రెడీ సెడ్ ఇట్, నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, యుద్ధం చేయడం పిచ్చడి చేస్తాడు, యుద్ధం అవాయిడ్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏ కంట్రీ అయినా, అమెరికా చూడండి ఇప్పుడు, ఎందుకంటే బికాజ్ ఈ ద మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ ప్లండరింగ్ ది రిసోర్సెస్ ఫ్రమ్ వెనిజువలా టు వెస్ట్ ఏషియా టు వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్రికా. బికాజ్ యుద్ధం అయిన తర్వాత అవన్నీ ఆక్యుపై చేస్తాడు, డబ్బులు చేసుకుంటూ ఉంటాడు. మనం అలా కాదు, మనం ఇప్పుడే ఎకానమీ మనం అంతా ఇప్పుడే డెవలప్ అవుతున్నాం. వీ కమ్ టు about $4 trillion. మన ఎండెవర్ ఈజ్ టు బీ ఇన్ ద ఫస్ట్ 3. మన పాపులేషన్ 140 crores అప్రాక్సిమేట్ పాపులేషన్. మనం ఇంకా గ్రో అవుతున్నాం. అందుకని ఈ టైం అప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎక్కడ మనం మొన్న పాకిస్తాన్తో యుద్ధం అయినప్పుడు నియర్లీ మనకు 50,000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ అయింది. 50,000 కోట్లు అంటే మనకి ఆంధ్రాలో మన అమరావతి తయారైపోయేది. చూస్తున్నాను, అంత డబ్బులు మనం డైవర్ట్ చేయలేము. ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత అంత ఎక్స్ట్రా బడ్జెట్ ఇవ్వాల్సి వచ్చింది. సో అలాగే ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయితే మనకు కావాల్సింది ఏంటి, మన పాపులేషన్ హ్యాపీగా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, మన ఎకానమీ డెవలప్ అవ్వాలి. ఒకసారి మనం $10 trillion అండ్ బియాండ్ అయితే మనం రీజనబుల్ కంఫర్ట్ లెవెల్ వస్తాం మనం అప్పుడు. దెన్ వీ కెన్ థింక్ ఆఫ్, బట్ వీఆర్ ఏ పవర్ఫుల్ కంట్రీ, కానీ బట్ వీ కెనాట్ ఎఫోర్డ్ టు గెట్ ఇన్ టు వార్స్ అండ్ డైవర్ట్ అవర్ రిసోర్సెస్. డైవర్ట్ చేసి మన ఎకానమీని డ్యామేజ్ చేసుకోకూడదు. అందుకని మనం చెప్పేది ఏంటంటే, మనం యూ సీ ది పొలిటికల్ స్టేట్మెంట్, యూ సీ ది MEA స్టేట్మెంట్. మనం చెప్పేది ఏమంటాం, మనం ఇద్దరికి చెబుతున్నాం, ఇరాన్కి చెబుతున్నాం, వెస్ట్ ఏషియా ఇజ్రాయెల్కి చెబుతున్నాం, అమెరికన్కి చెబుతున్నాం, మీ ఇద్దరు యుద్ధం ఆపండి అని. ఎందుకంటే మరి వీ నీడ్ బోత్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ రిక్వైర్ వెస్ట్ ఏషియా, బికాజ్ ఆయిల్ అండ్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి. సో దట్ we project ourselves so that we don't get involved in the wars. Right. That is the endeavor. Sir, మనకు బ్రేకింగ్ చూడు సార్, ఇరాన్లో రెండో అతిపెద్ద నగరం మషాద్లో అల్ ఖమేనీ, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం సార్, ఇరాన్ సుప్రీం లీడర్, ఆయన అంత్యక్రియలు ఇక్కడ ఇమాం రజా మసీద్ దగ్గర ఖమేనీ తండ్రి సమాధిది 40 రోజుల పాటు సంతాప దినాలు కూడా ప్రకటిస్తున్నారు సార్ ఇరాన్లో. మనం చూడు ప్రజెంట్ ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు సార్. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముషాద్ నగరంలో అంతిమ సంస్కారం. అంటే దాదాపు చచ్చిపోయి 5 days వెళ్తుంది. క్లారిటీ కూడా వాళ్ళ టీవీ ఛానల్ ద్వారా ఇచ్చారు సార్. ఖమేనీ మరణించారని మనం చూసాం సార్. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు సార్.
వాళ్ళు యాజ్ సూన్ యాజ్ కొమేనీ వాజ్ కిల్డ్, మీరు చూస్తుంటారు క్లిప్పింగ్స్, ఎస్ సార్, రివెంజ్ అని ఫ్లాగ్ ఒకటి, దే పుట్ ఏ ఫ్లాగ్ ఆన్ ద మస్జిద్. ఎస్ సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ 40 days of mourning. ఏం చేస్తున్నారు వాళ్ళు? వీళ్ళందరినీ దే అండర్స్టాండ్ వాట్ ద ఇజ్రాయలీస్ అండ్ అమెరికన్స్ ఆర్ డూయింగ్, దే ఆర్ ట్రైంగ్ టు డివైడ్ ద సొసైటీ. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సొసైటీని అంతా ఇకట్టా పెట్టాలని ఒకే లైన్లో పెట్టి ఎమోషనల్గా. మనందరం షియాస్, మన లీడర్ చచ్చిపోయాడు, 40 సంవత్సరాలు ఎంత ట్రబుల్ చేసినా అది మర్చిపోతారు. ఎస్ సార్. ఎందుకంటే మన లీడర్ చనిపోయాడు, అతను చంపేసింది ఎవరు? అది కాక షియాస్ ఈజ్ దే బిలీవ్ ఇన్ sacrificing themselves. That's what it is. Karbala is all about that only. They say the leader is sacrificed himself. అలాగే ఇతను కూడా సాక్రిఫైస్ ఎవరి కోసం? షియాస్ కోసం, షియాస్ ప్లస్ ఇరానియన్స్ కోసం. సో అందుకని మీదంతా రెస్పాన్సిబిలిటీ. అతను ఈ ఫాట్ అగేన్స్ట్ ద అమెరికన్స్, ఈ ఫాట్ అగేన్స్ట్ ద జ్యూస్, నౌ వీ ఆల్ షుడ్ బి టుగెదర్ అని 40 ఏళ్ళు బౌండింగ్ అయిపోయేప్పటికి ఈ 40 రోజులు అమెరికన్స్ డూ దే హ్యావ్ ది కెపాసిటీ, ది రెసిలియన్స్ టు ఫైట్ ఆన్ ఫర్ 40 days, ఆర్ ది ఇరానియన్స్ డూ దే హ్యావ్ ది కెపాసిటీ హోల్డ్ ఆన్ ఈ 40 days లోపల? అందుకని ఇది వెరీ క్రిటికల్. నెక్స్ట్ దట్స్ వై వి టాక్ ఆఫ్ నెక్స్ట్ week 10 days, the most critical element, what is going to happen, whether who is going to sustain himself and who is going to be overthrown. Certainly Iran does not have the capacity to handle both Israel and US, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్, asymmetric war తెచ్చిన తర్వాత how is it going to progress? That's what we all need to understand. ఇప్పుడు నెతన్యాహు కూడా తగ్గేటట్టు కనిపించట్లేదు సార్. ఆయన ఇజ్రాయెల్ అధిపతి కూడా మనం చూస్తున్నాం, తను కూడా ఎక్కడ వెనక బ్యాక్ స్టెప్ వేసే అవకాశం కనిపించట్లేదు సార్. సో టోటల్ ఇది ఎఫెక్ట్ వరల్డ్ మీద ఎట్లా కనిపిస్తుంది సార్? ఏంటంటే మీకు నెతన్యాహు మీకు అర్థం అవ్వలేదు. 2 years బ్యాక్ అక్టోబర్లో హమాస్ వాళ్ళంతా వచ్చేసి 100 మంది చంపేస్తారు ఇజ్రాయలీస్ని. ఎస్ సార్. నా ఏం చేశారు వాళ్ళు? మర్చిపోయారు అక్కడ మనుషులు ఉన్నారా జంతువులు ఉన్నారా, దే ఫర్గాట్. 1000 మంది చంపేశారు అక్కడ. ఈవెన్ ద ఇజ్రాయలీస్కు నియర్లీ 1500-2000 మంది చంపేశారు వాళ్ళు. యుద్ధం అయిన తర్వాత లెబనాన్, సిరియా, జోర్డన్, సౌదీ అరేబియా ఇవన్నీ దే ఆర్ నో మోర్ హ్యావ్ ద కెపాసిటీ టు కంటెస్ట్ ఇజ్రాయెల్. దే ఆర్ ఆల్రెడీ దే ఆర్ ది హెజ్మాన్స్ అంటారు అక్కడ బాసులు వాళ్ళే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో. ద ఓన్లీ కంట్రీ విచ్ ఈజ్ కంటెస్టింగ్ దెమ్ ఈజ్ ఇరాన్ యూజింగ్ ది హౌతీస్ ఇన్ యెమెన్, హిజ్బుల్లా ఇన్ లెబనాన్, and Hamas in Palestine and Gaza area, and a bit of other players around. Yes, sir. So the endeavor is, if they reduce Iran and make it irrelevant, then there is no opposition as far as the Israel is concerned. Israel will be the number 1 or most powerful state in West Asia. అందుకని వాళ్ళ కోసం ఏంటంటే ఇరాన్ని కంప్లీట్గా డిఫ్యాంగ్ చేయాలి. వాళ్ళ ఉన్న అసెట్స్ అని తీసేస్తే వాళ్ళకి నెక్స్ట్ 15-20 years ఎవరు వాళ్ళని అపోజ్ చేయరు. దే విల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఇన్ వెస్ట్ ఏషియా. వాళ్ళకి ఆ క్యాజువలిటీస్ ఉండవు. దట్ ఈస్ ది ఎండెవర్ ఆఫ్ ఇజ్రాయెల్. దట్ దే విల్ అచీవ్. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఆల్ దిస్ వార్. Because that's how they have been able to motivate the Americans to get involved. It is because once the Israelis become the hegemons of West Asia, then there is a stable American presence or American involvement in that area. Then there is no threat to the oil, there is no threat to economy, there is no threat to economic development or the resources which go to West Asia or Europe అనమాట. సార్ వాట్ అబౌట్ పాకిస్తాన్ సార్? ఎక్కడో సైలెంట్గా ఉంది, ఏమైనా గూడు పుట్టానే మీకు తెలియదంటూ లేదు. వాళ్ళ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు సార్? పాకిస్తాన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి డబ్బులు, చెప్పాను కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ద మనీ విచ్ డబ్బులు అంతా అడుక్కు తింటూ ఉంటారు. వాళ్ళకి ఏది కావాలన్నా డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులకి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్తారు, లేదా అమెరికా దగ్గరికి వెళ్ళాలి, అది లేకపోతే సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళాలి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికన్స్ విల్ టెల్ దెమ్, దే విల్ టెల్ సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, ఖటార్ కానీ, ఆర్ ఇరాక్ నుంచి కానీ డబ్బులు ఇప్పిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ డబ్బులు లేకపోతే, సో తల వంగి ప్రైమ్ మినిస్టరు, వాళ్ళ ఫీల్డ్ మార్షల్ మునీర్ ప్రతి చోటకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళకి దే కాంట్ అపోజ్ ద అమెరికన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ ఈజ్ ద నైబర్. ఇరాను పాకిస్తాన్ బోర్డర్, అది ఖొరాసాన్ ఏరియా అండ్ బలూచిస్తాన్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే బలూచీస్ ఆర్ పాకిస్తాన్లో ఉన్నారు, ఇరాన్లో కూడా ఉన్నారు. సో ఆన్ వన్ హ్యాండ్ దే కీప్ supporting, we are Muslims and supporting Iran, but actually on ground
behind the screen, they are in unison with US and Israel. Because అది సర్వైవల్, అది చెప్పాను కదా, మీ నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే దాని ప్రకారం చేస్తాం. ముందు చెప్పేది ఏంటంటే బట్ వెనకాల చేసేది డిఫరెంట్. వాళ్ళు వెనకాల చేస్తుంది ఏంటంటే వాళ్ళు అమెరికన్ సపోర్ట్ చేస్తున్నారు, బట్ ఫ్రంట్లో ఇరాన్ చెబుతున్నారు మేము మీతో ఉంటామని. ఎందుకంటే మీరు ఇస్లాము, మీరు వీఆర్ ఆల్ ముస్లిమ్స్. అండ్ అదే కాక పాకిస్తాన్లో షియా పాపులేషన్ అబౌట్ 15-20% ఉన్నారు అక్కడ. ఈవెన్ దో ఇది సున్నీ స్టేట్, 15-20% షియైట్స్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం రాకూడదని న్యాచురలీ దే హ్యావ్ టు సపోర్ట్. షియా ఆధిపత్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఇరాన్ టైప్. మన మ్యాప్లో కూడా చూస్తారు, ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ అక్కడ టచ్ అవుతుంది. ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఇంకా అయిన సెంట్రల్ ఏషియా ఉంటుంది, ఎస్ట్ వైల్ రష్యన్ స్టేట్స్ అయినాయి. ఇంకా వీళ్ళంతా సూడాన్ కానీ ఈజిప్ట్, ఇథియోపియా, సోమాలియా, వీళ్ళంతా అసలు అలాగే మీరు చూస్తుంటే మీరు మాట్లాడుతున్నారు ఈజిప్టు, సోమాలియా అంటున్నారు. బేసిక్లీ ఈజిప్టు, ఇథియోపియా, ఈ ఏరియా అంతా ఇట్ ఇస్ ఆల్ వెరీ వెరీ డిఫికల్ట్ ఏరియా. ఇథియోపియాలో దాటిన తర్వాత ఈజిప్టు, ఆఫ్రికాలో ఈజిప్టు, సుడాను, ఇథియోపియా. మన అందరం అంటాం ల్యాండ్ ఆఫ్ రివర్ నైల్ ఏమంటారు, ఈజిప్ట్ అంటాం. ఎందుకంటే ఆ నైల్లో నీళ్ళు లేకపోతే ఈజిప్ట్ లేదు. ఇప్పుడు బ్లూ నైలు, వైట్ నైల్ కలిపి మ్యాక్సిమం వాటర్ అంతా 1850లో ఇప్పుడు వాళ్ళు ఒక ట్రీటీ రాసుకుని అక్కడ ఈ నైల్లో ఏం కట్టాలన్నా ముందు ఈజిప్ట్ పర్మిషన్ తీసుకోవాలని. ఓకే. బట్ ఇప్పుడు ఏమన్నా 10 స్టేట్స్ అయిపోయినాయి. మ్యాక్సిమం వాటర్ ఇథియోపియా నుంచి, బ్లూ లైన్ నుంచి వస్తూ ఉంటుంది. ఇథియోపియా గ్రాండ్ క్యానియన్ అని ఒక పెద్ద డ్యామ్ కట్టారు ఇప్పుడు లాస్ట్ ఇయర్. ఇప్పుడు కట్టి ఇప్పుడు దాని మీద గొడవలు అవుతున్నాయి, నీళ్లు తగ్గిపోతాయని. ఇథియోపియా ఏంటి, అంతకుముందు హేలీ సెలాసీ ఉండేవాడు, క్రిస్టియన్ రూలరు. అతను ఓవర్త్రో చేసిన తర్వాత మిలిటరీ గవర్నమెంట్ వచ్చింది అక్కడ. ఇప్పుడు నౌ ఇట్ ఇస్ ఎ ముస్లిం గవర్నమెంట్ దేర్, బట్ దే హ్యావ్ లార్జ్ నెంబర్, బట్ ఇది వెరీ హైలీ అగైన్ ఎడ్యుకేటెడ్ సొసైటీ. వాళ్ళు ఎరిట్రియా అని ఒక కంట్రీ తయారైంది వెన్ ఈ మిలిటరీ కూ అయినప్పుడు. ఎరిట్రియా ప్యాచ్ విచ్ ఇస్ క్లోజ్ టు ది రెడ్ సీ, సూయజ్ కెనాల్ ఆ ఏరియా అంతా అలాంగ్ దట్ ఈజిప్ట్ కింద ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎరిట్రియా అని కొత్త కంట్రీ అయింది. ఆ ఎరిట్రియాను, సోమాలియా ఒక కంట్రీస్లో ఎప్పుడు ఈ హౌతీసు, ఈ క్యాప్చరింగ్ ఆఫ్ షిప్స్, ట్యాంకర్స్ అక్కడే అవుతూ ఉంటాయి. సోమాలియా ఎప్పుడు ప్రాబ్లమ్స్ అవుతా ఉంటాయి. సోమాలియా పైరేట్స్ అని అంటూ ఉంటాం మనం. ఇప్పుడు సోమాలియా పైరేట్స్ ఈ షిప్పింగ్ క్యాప్చర్ చేశారు, చంపేశారు. అక్కడ ఆ సోమాలియా అని ఒక చిన్న నార్త్లో ఒక సోమాలి ల్యాండ్ అని ఒక కొత్త కంట్రీని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది. ఎందుకు చేసింది? అక్కడ అగైన్ ఇజ్రాయెల్ సూయజ్ కెనాల్ వెళ్ళాలంటే అక్కడ చిన్న స్ట్రైట్ ఉంది అక్కడ. అదంతా దేర్ ఇస్ అమెరికన్ బేస్, దేర్ ఇస్ చైనీస్ బేస్, దేర్ ఇస్ రష్యన్ బేస్ అక్కడ. ఆ సౌత్లో ఒక సొమాలి ల్యాండ్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ సొమాలియా, ఒక చిన్న స్టేట్ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది. ఇన్ ద లాంగ్ రన్ అక్కడ రిలేషన్షిప్ పెట్టుకుని వీళ్ళు whether Western or the Israelis want to have some form of base there so that they can control all these pirates and ensure that the supplies come through the Red Sea and Suez Canal to port of Haifa or Eilat, that is in Israel. So there is always a problem. That area is Horn of Africa, they call it. There is a whole lot of problems which are because there are also Muslims and Christians there. There is a problem. Right. సో ఫైనల్గా ఇంకెన్ని రోజులు యుద్ధం జరిగే అవకాశం ఉంది? మన ఇండియా స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది మీ నాలెడ్జ్ ప్రకారం? సార్ మీరు ఏమనుకుంటున్నారు ప్రజెంట్ కరెంట్ ఇష్యూస్ చూస్తుంటే? చెప్పాను కదా ఏంటంటే అమెరికన్స్ దే డో నాట్ హ్యావ్ ది థింగ్ టు గో త్రూ ఎ లాంగ్ వార్ బికాస్ బేసికలీ నోబడీ వాంట్స్ టు పుట్ త్వరగానే ముగిస్తారంటారా? అమెరికన్స్ సోల్జర్స్ ఆన్ గ్రౌండ్ పెట్టకపోతే కష్టం. అందుకని దే విల్ ట్రై టు డిస్ట్రాయ్ అండ్ ట్రై టు పుట్ ద ప్రెషర్ అండ్ ఏదో సమ్ మీడియేషన్ తెచ్చేసి దే విల్ ట్రై టు స్టాప్ ద వార్ బికాజ్ ఎకానమీ అందరికీ ప్రాబ్లం అవుతుంది, క్యాజువల్టీస్ కూడా అవుతున్నాయి. అందుకని దే విల్ బి ప్రెషర్ ఫ్రమ్ ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి. ప్లస్ ఈ నెక్స్ట్ 15-20 డేస్లో దాకా అందరూ మేనేజ్ చేసుకుంటారు. ఆయిల్, డాలర్స్, ఆయిల్ మన అందరికీ రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి అది వన్స్ ఇట్ ఈస్ కన్జ్యూమ్ దెన్ దే ద ప్రాబ్లం. అందుకని దీని ప్రెషర్ ఉంటుంది కాబట్టి యూ విల్ ఫైండ్ నెక్స్ట్ 15-20 డేస్లో దే షుడ్ కమ్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే బియాండ్ దాట్ సస్టెనెన్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్.
అది వెదర్ ఇరాన్ విల్ కొలాప్స్ ఆర్ దే విల్ ఆక్యుపై ఆర్ దే ఇస్ గోయింగ్ టు బి న్యూ గవర్నమెంట్, దట్ ఈస్ ద $1 million క్వశ్చన్. బట్ we should see it in next 2 to 3 weeks. There's some form of meditation which will come into place. సార్ ఇండియాకి ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ప్రకారం 40 to 45 days మనకి ఆయిల్ నిల్వలకి దాంట్లో టోకా లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ని చూస్తుంది. కానీ అంత సేఫ్ జోన్లో మనం ఉన్నాం సార్ ఆయిల్ పరంగా. ఈ జలసంధి మూసివేయటం కానీ హార్మోన్స్ ఇదంతా ఏం చూస్తాం. చేసామంటే మనం వీఆర్ ది సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆయిల్ ఆఫ్టర్ చైనా. ఓకే. China is the largest importer and we are the second largest importer. You know, we import so much of oil because మన local oil మన దగ్గర లేదు. సో మనం ఏం చేసామంటే లైక్ అమెరికన్స్ హ్యావ్ గాట్ ఎ స్ట్రాటజిక్ రిజర్వ్, హ్యూజ్ స్ట్రాటజిక్ రిజర్వ్ విచ్ సీస్ దెమ్ వాట్ ఎవర్ దే కన్స్యూమ్ ఇట్ కెన్ సీ దెమ్ ఫర్ ఫ్యూ మంత్స్. ఇప్పుడు 20 రోజులు 30 రోజులు ఇది నాట్ ఏ ప్రాబ్లం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్ట్రాటజిక్ రిజర్వ్ ట్యాంక్ హ్యూజ్ ట్యాంక్స్ పెట్టారు వాళ్ళు, అండర్ గ్రౌండ్ క్యాబన్స్. దాంట్లో పెట్టి వెనవర్ ఈ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ అవుతున్నప్పుడు అది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ది ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆర్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్. అలాగే ఇండియా కూడా మనం వైజాగ్ దగ్గర ఇలా క్యాబన్స్ పెట్టాం. మన దగ్గర మనం వీ ఆల్సో బిల్ట్ ఎ కెపాసిటీ ఫర్ అబౌట్ 30 to 45 days కెపాసిటీ చేద్దామని. ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 30 odd days కెపాసిటీ ఉంది మన దగ్గర, మేబీ దట్ సైడ్ దిస్ సైడ్. సో దే ఆర్ బిల్డింగ్ ఇట్ అప్. సో ఇప్పుడు ఈ ప్రైజెస్ పెరిగినప్పుడు అక్కడి నుంచి కొంచెం రిలీజ్ చేసేసి they don't buy it in as much now unless forced to, and they are also importing oil from Venezuela, Russia. రష్యా నుంచి యాజ్ ఇట్ ఈస్ అంత ముందు కూడా మనకు బాగా కొంచెం చీప్గా వచ్చేది క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అలాగే ఎల్ఎన్జీ అని తీసుకుంటున్నాం. బికాజ్ ఎల్ఎన్జీ ఆల్సో దే ఆర్ డైవర్టెడ్ టు ది ఈస్ట్ ఆఫ్టర్ దే హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ రష్యా విత్ యూరోపియన్ యూనియన్. వాళ్ళ ఎల్ఎన్జీ అంతా దే ఆర్ డైవర్టింగ్ టువర్డ్ ఈస్టర్న్ సైబీరియా, అక్కడి నుంచి మనకు వస్తూ ఉంటుంది, ఆర్ కజకిస్తాన్ నుంచి. So I think we have catered for reasonable, but how long we can sustain? About a month, 45 days. Beyond that, then I suppose the international prices will go up because India is importing so much of oil. Ultimately, the prices will go up in case we also put pressure on the West Asia. But initially, I think we are reasonably well equipped to handle both from Venezuela and Russia, so that we are reasonably well looked after. ఓన్లీ ఆయిల్ వరకే ప్రాబ్లం అవుతుందా సార్? మనకి మీకు మొదట్లోనే అడిగాను, వాట్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్? అందరూ దాని మీదే పడుతుంటారు. ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ద బేసిక్ థింగ్ ఈజ్ వెనెవర్ దెర్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ క్రైసిస్ there is always a run for gold and silver oblique oil, ఇంటర్నేషనల్ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఇన్స్టెబిలిటీ వచ్చింది కాబట్టి. ఎందుకు సార్ అంత లింక్ ఎందుకు? ఆయిల్ అంటే ఓకే, మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్కి ఏంటి సార్ లింక్ ఏంటి సార్? ఏమైందంటే ఇప్పుడు డాలర్ అది అందరికీ ఆ డౌట్ వచ్చేసింది డాలర్ మీద. వీళ్ళునే ప్రింట్ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ మనీ గోల్డ్ టు షో వై దే ఆర్ ప్రింటింగ్ ఎవ్రీ ఇయర్ $1 trillion, $1-2 trillion. డబ్బులు వాళ్ళు ప్రింట్ చేసుకుంటూ పోతున్నారు. అది ద ఇన్ఫ్లేషన్ ఈజ్ బీయింగ్ పాస్డ్ ఆన్ టు అదర్స్. వాళ్ళకి అవటల్లా, ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ 60-70% ట్రాన్సాక్షన్స్ అంతా డాలర్స్లో అవుతున్నాయి. వాళ్ళు అక్కడ ప్రింట్ చేసుకుని గోల్డ్ లింకేజ్ పెట్టుకోవాలి. ఏం చేస్తున్నారంటే దానివల్ల ఏమైందంటే చైనీస్, ఇండియన్స్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ అదర్ కంట్రీస్ అందరూ, రష్యన్స్, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్లో చాలా గోల్డ్ కొనుక్కుని పెట్టుకుంటున్నారు. Partly Chinese have bought hell of a lot of gold. మనం కూడా we also bought about 500 to 600 tons of gold. We have about 1,000 tons of gold ఉంది మన దగ్గర. మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉంది? అమెరికా దగ్గర ఉంది. కానీ మన అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ సొసైటీ మన ప్రైవేట్ మా హోల్డింగ్స్ నియర్లీ వీ హ్యావ్ 25,000 to 30,000 tons of gold మన దగ్గర. అది అడ్వాంటేజ్ మనకి. మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ప్లస్ సిల్వర్కి ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే సిల్వర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ యువర్ సోలార్ ప్యానల్స్ టు అదర్స్. అందుకని దానివల్ల ప్రొడక్షన్ తగ్గింది, యూసేజ్ ఎక్కువైపోయింది. అందుకని ఎవ్రీబడి ఈజ్ అక్యుములేటింగ్ అండ్ కీపింగ్ ఇట్ యాజ్ అ రిజర్వ్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్స్. సో ఫైనల్గా సార్, యాజ్ అ మేజర్ జనరల్గా ఏంటి ఈ వార్ ఆగితే బాగుంటుందా? ఒక కన్క్లూజన్ వస్తే, ఏ విధమైన కన్క్లూజన్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? యుద్ధం ఎప్పుడు అసలు మంచిది కాదండి. ఏ దేశం ఎక్కడైనా యుద్ధం అసలు మంచిది కాదు. ఎక్కడైనా ఇట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ అన్లెస్ యాజ్ ఐ సెడ్ వార్స్ ఆర్ ద లాస్ట్ రిసార్ట్ అనమాట. చివరి దాకా ట్రై చేయాలి యుద్ధం అవ్వకుండా. యుద్ధం గత్యంతరం లేకపోతే యుద్ధంకి వెళ్ళాలి. ఎందుకంటే యూ టేక్ యువర్ సొసైటీ బ్యాక్ బై ఫ్యూ డికేడ్స్. రికుపోవాలంటే ఇరాన్ కానీ ఇప్పుడు ఏ కంట్రీ అయినా ఇట్ టేక్స్ దమ్ క్వైట్ అ బిట్ ఆఫ్
టైమ్ అండ్ ఎఫర్ట్స్, ఆ రిసోర్స్ ఉండొద్దు. రేపు ఇరాన్ డిస్ట్రాయ్ అయిపోతే ఇప్పుడు డెవలప్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్ సార్. ఇరాన్కైనా కష్టమే. అలాగే ఇవి దుబాయ్ కానీ, యూఏఈ కానీ, ఒమాన్ కానీ ఎవరైనా డిస్ట్రాయ్ అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? డబ్బులు లేవు. అంతమందిలాగా 1973లో యామ్ కిప్పర్ వార్ అప్పుడు ఈ ఆయిల్ సడన్గా $10-15 నుంచి $100, $120 అయింది 50 ఏళ్ల ముందు. ఇప్పుడు దాని తర్వాత ఏం చేశారు? అందరూ డిఫరెంట్ ప్లేస్ని తీసుకెళ్తున్నారు. ఇంత నోబడి కెన్ కోప్ అని దసో వెనిజులా, రష్యా వీళ్ళందరూ బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆయిల్. అందుకని ఈ యుద్ధం ఎవరికైనా మంచిది కాదు, మనకు కాదు, అలాగే ఇరాన్కి మంచిది కాదు, ఇజ్రాయెల్కి మంచిది కాదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వేర్ వీ టు ల్యాండ్ అండ్ హౌ ఫాస్ట్ టు ల్యాండ్ అండ్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. ఇంప్లికేషన్స్ ఏంటంటే ఈ షుడ్ ఎండ్ సో దట్ మనకి చెప్పాను కదా 3.5 million ఇండియన్స్ ఆర్ దేర్ ఇన్ వెస్ట్ ఏషియా. దే గివ్ అస్ సో మచ్ ఆఫ్ రెమిటెన్సెస్. వీఆర్ ఎఫెక్టెడ్. అది మన ఎకానమీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకంటే యాజ్ ఏ ఇండియన్ ద వార్ షుడ్ సీజ్. whether it is Iran stays as an independent state or it becomes something like Afghanistan, that is time to see. But యుద్ధాలు ఎక్కడ మంచిది కాదండి. It is not something which is should be encouraged. మీరు చూస్తుంటే నా 42nd World War నుంచి అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ వాళ్ళ కంట్రీని దూరం నుంచి ఫైట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఫైట్ చేయరే. యుక్రెయిన్లో యుద్ధం అయింది, ఇప్పుడు అందరూ గొడవ చేస్తున్నారు. అది కూడా ఓల్డ్ రష్యా. అదే రేపు జర్మనీలోనో ఫ్రాన్స్లో వస్తే రానివ్వరు. అమెరికన్స్ లాస్ట్ 50-60 years వాళ్ళ యుద్ధాలన్నీ 1000 kilometers దూరం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ కంట్రీ ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాగే మనం కూడా మన దగ్గర యుద్ధాలు అవ్వకూడదు. చేసుకుంటే మనం ఆపాడడం ట్రై చేయాలి, కానీ మన దగ్గరికి మాత్రం రాకూడదు. ఎందుకంటే యుద్ధాలు వస్తే వీ గెట్ డిస్ట్రాయిడ్, అవర్ ఎకానమీ గోస్ బ్యాడ్, అవర్ పీపుల్ సఫర్ అండ్ ఈ టేక్ అస్ బ్యాక్ బై ఫ్యూ డికేడ్స్. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా వైకే టీవీకి వచ్చి థ్యాంక్ యూ చాలా అమూల్యమైన సమాచారం మాకు ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.